ఆఫ్టర్ లేడీ డయానా నేను చూసిన ఒక్క వ్యక్తి నారా లోకేష్ గారు. ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను, చిన్నపిల్లలు ఎక్కడున్నారో వాళ్ళ హైట్కి సరిపడా ఆయన వంగి ఐ కాంటాక్ట్ ఇచ్చి అదొక రకంగా వాళ్ళకి మర్యాద ఇవ్వటం కూడా. అండ్ ఇదంతా కాకుండా ఆయన చెప్పే మాటలు వాళ్ళకి క్లియర్గా కన్వే అవుతూ ఉంటాయి ఐ లెవెల్ కాంటాక్ట్ ఉంటే కనుక. ఇది లోకేష్ గారు. ఆఖరికి నిన్న విలువల విద్యా సదస్సులో కూడా ఆయన మనం చూస్తే సేమ్ లెవెల్ ఐ కాంటాక్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ సర్వసాధారణంగా మన ఇంట్లో ఉన్న అన్నయ్య ఎలా బిహేవ్ చేస్తారు, పిల్లలు ఆఖరికి అక్కడ నుంచి ప్రేయర్లో నమస్కారం పెట్టుకుంటుంటే వాళ్ళని తట్టి లేపి నమస్కారం కూడా పెట్టుకోమంటారు. లోకేష్ గారిని చూస్తే కనుక ఎస్, క్రిటిసిజం నుంచి ఎదిగిన ఒక లీడర్, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన బాడీ షేమింగ్ చేశారు, ఆయన లాస్ పైన షేమ్ చేశారు, అసలు ఈయన ఎదగలేరు అని చెప్పి మాటలు స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు, ఈయన పైన సినిమాలు తీశారు, హెవీగా మాక్ చేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఆయన వ్యతిరేకిద్దామని ప్రయత్నిస్తున్నా ఎక్కడ ఆగలేదు. మంగళగిరిలో ఆ కాన్స్టిట్యుయెన్సీ చూస్ చేసుకోవడమే పెద్ద విషయం. అసలు ఆ కాన్స్టిట్యుయెన్సీ వద్దు, వేరే ఈజీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఎక్కడ ఓడానో అక్కడే గెలుస్తానని చెప్పి ఘన మెజారిటీతో గెలిచిన ఏకైక నేత.